యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కొట్టు బావా కొట్టు. ఇప్పుడు చూడు లత, అలా కొడు, కొండ పగిలిపోవాలి. పద పదక్క. రే దాక్కు దాక్కు. ఇలా వెనక్రా. కట్టు. రే అనియా నువ్వు లాగరా, నేను కొడతాను. వచ్చేయ్ వచ్చేయ్ వచ్చేయ్. బావా బావా కొట్టు. బావా 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 ఒక నిమిషం ఉండు. అటు చూడు ఏంటి చిట్టమ్మా? బావా, అటు చూడు బావా, అంచుగారు వచ్చారు. అంచుగాడ అయితే వాడిని కూడా పిలు, వాడికి కూడా ఒక గ్లాస్ మజ్జిగ పోద్దాం. బావా నీకెలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ బావా రా బావా. ఆగు చిట్టి. బావా ప్లీజ్ బావా, నీ చెప్పేది నువ్వు రా. అలాగే చిట్టి మిఠాయి వస్తాం, కానీ ఒక్క సెకండ్ అది పగలగొట్టి వస్తాను. ఓకేనా? నీకెలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. సరే తొందరగా కొట్ట. రండి రండి. రే నా మాట నమ్మొచ్చినందుకు నిన్ను అభినందిస్తున్నాన్రా. నువ్వు చాలా గ్రేట్ రా. దేనికండి? పులి నోట్లో తల పెట్టబోతున్నావని తెలిసి ఎంతో ధైర్యంగా వచ్చావు చూడు, అందుకు. మాట్లాడనవసరం అండి. నా డబ్బులు నాకు ఇస్తే నేను మీకు జీవితంలో ఇంకా కనిపించను. నేను కూడా చెప్తుంది అదేరా. ఇక నువ్వు జీవితంలో ఎవ్వరికీ కనిపించవు. కాకపోతే అంతకు ముందు ఒక చిన్న పని చెయ్యాలి. ఏంటండి అది? చెప్తా. చిటి ఇప్పుడు కొడతా చూడు, కొండ పగిలిపోవాలి. సరే సరే. ఇదిగో నువ్వు ఈ మజ్జిగ తాగు. నాకొద్దమ్మా. తాగమ్మా. నాకొద్దని చెప్తున్నాను కదా. నాకు డబ్బులు నాకు ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను. ఒరే అవతారం, వీడికి కొంచెం మొహమాటంలా ఉందిరా, తాగించేరా. ఇదిగో తా కొంచెం. నాకొద్దండి, వద్దని చెప్తున్నాను కదా. మరి మొహమాట పడిపోతున్నాడు. బ్రహ్మాండంగా ఉంటది, తాగు. నేను చెప్తున్నాను తాగు. అరే ఏం కాదు తాగు. అరే ఇది కూడా తాగే. తాగు. ఏంటండి మజ్జిగ అన్నారు, టేస్ట్ చూస్తే ఏదోలా ఉంది. ఏదో ఏంట్రా, నువ్వు తాగింది జస్ట్ మత్తు పానీయం అంతే. మత్తు పానీయమా? వద్దండి. కోటి పద బావా.
ఈసారి మాత్రం పక్కా పగల కొడతా. త్వరగా కొట్టు బావా. ఏయ్! ఓబ్బా! అబ్బా తప్పే. ఏంటండి ఇది అన్యాయం అండి. నిజంగా నాకు డబ్బులు ఇవ్వడానికి పిలిచారా లేదంటే స్కెచ్ చేశారా? అబ్బా రేయ్ రేయ్ నీ పుచ్చు మొహానికి మళ్ళీ స్కెచ్లెయ్యాలారా? అందర్నీ ఈ కాంతమ్మ బ్లాక్మెయిల్ చేస్తే నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తావా? నీ క్యారెక్టర్కే నేను ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నాను. కాంతమ్మ ఇది అన్యాయం, ఇది మోసం. మోసం అంట మోసం. ఏదో చిన్న సాయం చెయ్యరా అని 4 డబ్బులిస్తే వాటితో తృప్తి పడకుండా లక్షలు కావాలి లేదంటే చిట్టమ్మకి నిజం చెప్పేస్తాను అని నన్నే బెదిరిస్తావా? హ, అందుకేరా నీకు తగిన గుణపాఠం చెప్పబోతున్నాను. కాంతమ్మ ఇది అన్యాయం. చిట్టమ్మకి నిజం చెప్పేస్తాను. చిట్టమ్మ చిట్టమ్మ రేయ్, రేయ్, తమ్ముడు ఎక్కడికి వెళ్తావురా? ఒరేయ్ ఏం టైమింగ్ రా మీది, అద్భుతం. ఎరా డిఎన్ఏగా నిన్నేదో లక్కీగా తప్పించుకున్నావని ప్రతిసారి తప్పించుకుంటావేట్రా? అంటే నన్ను నిజంగా చంపేస్తారా? ఏంటి కాంతమ్మ గారు ఇది, నన్ను చంపేస్తారా? నిజంగా చంపకపోతే నీ కల్లోకొచ్చి కల్లో చంపుతానేంట్రా? ఒరే పులి, సార్ని మర్యాదగా కారులో తీసుకెళ్ళి మంచిగా మర్డర్ చేసేయండ్రా. అలాగే. చిట్టమ్మ చిట్టమ్మ ఆ పులి అంతకన్నా ముందు కొంచెం మత్తుపానీని తాగించండ్రా. ఏంటిది? చిట్టమ్మ చిట్టమ్మ బావా తర్వాత వచ్చి కొట్టచ్చు. ముందు లోపలికి వెళ్దా. రా బావా. ఏంటి చెట్టు? చెప్తాను రా. రేయ్ వీడు తాగిన తాగుడికి కోలుకోవాలంటే 10 రోజులు పడుతుంది. ఇంకా మెలకు రాదు కాని చంపేయండి. ఏంటి చెట్టు? రా బావా. ఏంటి చెట్టు? రా బావా.
కాంతమత్త ఎందాక అంజిగారు వచ్చారు చూసావా? అంజినా? వాడెవడు? లేదు కాంతమత్త, అంజిగారిని నువ్వు గుండనియా లోపలికి తీసుకురావడం నేను చూశాను. ఏటి మాట్లాడుతున్నావు సిట్టి? కొంపదీసి మజ్జిగ బదులు మందు పని ఏమైనా తాగినవేటి? అంజి లేదు, గడిది గొడ్డు లేడు. లేదు, నేను చూశాను. చిట్టమ్మా, అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు. వెళ్దాం పద, వెళ్ళి ఆడుకుందాం. లేదు బాబా, నేను చూశాను బాబా. బాబా నేను చూశాను. బాబా నా మాటను బాబా, నేను చూశాను. ఒరే అవతారం, అక్క, ఈ రోజుతో ఆ డిఎన్ఏ అంజిగాడి పీడ విరగడైందిరా. ఇంకా ఒకే ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఏటక్కది? ఆ లతని వర్మగాణ్ణి ఒకే గదిలో పడేసి తలుపులు పెట్టడం. కరెక్టేనా కోయ్? ఎప్పటికే ఆలస్యమైపోయింది. పద మరి బేగెళ్దాం. పదక. బాబా అది కాదు బాబా. బాబా ఈసారి మాత్రం పక్కా పగల కొడతా. కొడువా కొడు బా రెడీ. లాస్ట్ టైం. బాబా గట్టిగా కొట్టండి. ఏదో జరిగింది. మేము లోపలికి వెళ్లేలోపు కాంతమత్త ఆ డీని అంజని మాయం చేసింది. కొంపతీసి ఆయన సంపేది కదా. ఆయన చచ్చిపోతే మా అమ్మ నాన్నలు ఎక్కడున్నారన్న నిజం తనతో పాటు సమాధి అయిపోతుంది. దేవుడా అలా జరగకుండా చూడు. తన్ని ఎలాగైనా నేను కలవాలి. నిజం నాకు చెప్పాలి. అప్పటిదాకా తన్ని ప్రాణాలతో ఉంచు స్వామి. ఏంటి చిట్టి, ఏంటి ఆలోచిస్తున్నావు? రా ఆడదాం. ఏం లేదు బా. రా చిట్టి, రా చిట్టి. అదిగో దాన్ని చూడు, ఒక్క దెబ్బతో కొట్టేయాలంతే. కమాన్ చిట్టి, గో కమాన్. కమాన్ వదినా. ఇప్పుడు నేను కొడతాను. నేను కొడతాను. పడుకో. అదే నేను కొడతాను. బావా నువ్వు కొట్టలేవంతే. నువ్వు కొట్టలేవంతే. ఇప్పుడు నేను కొడతాను. నేను వర్మ, నువ్వు కూడా రా. వస్తున్నా. వర్మ రా. తీసుకో. చూడు. కొట్టు కొట్టు వర్మ కొట్టు. కామన్ కొట్టు. వర్మ కొట్టు. వస్తున్నా.
ఇదిగో బావా మీ ఎవరి వల్ల కాదు నేను ట్రై చేస్తా కొట్టుబా కొట్టుబా అనా కొట్టనా ఇప్పుడు చూడు అక్క ఆ వర్మగాడి పని అవుట్ అయిపోయిందక్క. కరెక్టేరా. నువ్వు వాణ్ణి తీసుకుని లోపలికెళ్ళు, నేను లతను తీసుకుని లోపలికొస్తాను. ఓకేనా? అలాగే అక్క. పద. పద. కొట్టు బావా కొట్టు. కమాన్ అన్నయ్య ఆ! ఏంటమ్మా లత, తల తిరుగుతున్నట్టుందా? అవునమ్మా. సరే రామ్మా, కాసేపు పడుకోబెడతాను, రిలాక్స్ అవుదు గాని. పద. ఏటమ్మా వర్మ, తల బాగా తిప్పుతున్నట్టుందా? అవును సార్, నిద్రపోవాలనిపిస్తుంది. అటగా రామా, నేను తీసుకెళ్తా కదా. రా రా వెళ్దాం రా. బావా ఈసారి నువ్వు ఖచ్చితంగా కొడతావు. ఇప్పుడు చూడు చిట్టి, చూడు కొట్టుబా. జాగ్రత్త జాగ్రత్త పద. బాగా నిద్ర వస్తుంది. ఓకేనా? బాగా నిద్ర వస్తుంది. లత, లత నీకు బాగా మత్తెక్కింది. అవును, నీకు కూడా బాగా మత్తెక్కింది. హై ఫై. కాంతమ్మా 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 కాంతమ్మా
బాబాయ్ ఏమిటి బాబాయ్ ఎందుకలా ఆడుతున్నారు? వీణ్ణి ఇంట్లోకి రానివద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు రానిచ్చారు? అదా బాబుగారు, పాపం వాడికి వెనక ముందు ఎవరూ లేరంటేను పని కావాలంటేను నా ఇంట్లో పనికి పెట్టుకున్నాను. నీకు కొంచెమైనా బుద్ధుందా? వాళ్ళు నయవంచకులని, దుర్మార్గులని, వాళ్ళ స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తారని చెప్పాను కదా. అయినా వాణ్ణి ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు? మర్యాదగా వాణ్ణి బయటికి పంపించండి. అది కాదు బాబాయ్. ప్లీజ్ చిట్టమ్మా, వాడి విషయంలో నేను ఎవ్వరు చెప్పినా వినను.